ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మీకు నేను బియ్యం పిండి అప్పాలు చేసి చూపించబోతున్నాను. మా అత్తయ్య అన్నారు, నేను ఎప్పుడు అప్పాలు చేసినా గట్టిగా వస్తాయి, నువ్వు చేస్తే మెత్తగా అరిసిల్లా వస్తాయి, అది ఎలా, నువ్వు వీడియో చేసి యూట్యూబ్లో పెట్టు, నేను చూసుకొని చేసుకుంటాను అన్నారు. అందుకే ఆవిడ కోసమే యూట్యూబ్లో పెడుతున్నాను, మీకోసం కూడా. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి, అరిసిల్లా ఉంటాయండి, మెత్తగా గట్టిగా అస్సలు రావు. మీకు నేను మెజర్మెంట్స్తో చేసి చూపిస్తాను. సో వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఎలా తయారు చేసుకోవాలో. పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోని 1 కప్పుతో బియ్యం పిండి తీసుకోవాలి. ఇది పొడి బియ్యం పిండేనండి, బయట మార్కెట్లో ప్యాకెట్లో దొరుకుతుంది చూసారా, అదే యూజ్ చేశాను. అలాగే 1 కప్పుతో గోధుమ పిండి కూడా తీసుకోవాలి. తర్వాత 1/2 కప్పు మీరు బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఏదో ఒక కప్పు మీరు మెజర్మెంట్గా పెట్టుకోండి, అదే కప్పుతో అన్ని కొలుచుకోవచ్చు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక 1 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు గిన్నె తీసుకొని అందులోని ఏ కప్తో మనం అన్ని మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులన్నర వాటర్ వేసుకోవాలి. అలాగే 2 కప్పులతోని బెల్లం కూడా గ్రేట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. వేసాక పాకు రావాల్సిన అవసరం లేదండి, ఈ బెల్లం అంతా మెల్ట్ అయిపోతే సరిపోతుంది. చూడండి, బెల్లం అంతా మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక పెద్ద కడాయి తీసుకొని అందులోని ఇలా స్ట్రెయినర్లోని ఈ బెల్లం పాకం అంతా వేసుకోవాలి. ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతుందండి. ఇలా కడాయిలో వేసిన తర్వాత ఇంకొక నిమిషం పాటు మరిగించుకోవాలి. ఇలా పొంగులాగా రావాలన్నమాట. ఇప్పుడు ఫ్లేమ్ని లో చేసుకొని ఈ పిండంతా వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకొని ఇలా కలుపుతూ వేసుకోవాలన్నమాట. ఒకేసారి పిండంతా వేసుకోకూడదండి. మొత్తం పిండంతా వేసాక ఫ్లేమ్ని లో చేసుకొని ఈ పిండంతా బాగా దగ్గరైన వరకు ఉడికించుకోవాలి. ఉండలేమీ లేకుండా చూసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని చల్లగైన వరకు పక్కన పెట్టేసుకోండి. చల్లగైన తర్వాత మూత ఓపెన్ చేశాను. చూడండి, ఇంకొంచెం గట్టిగా అయింది కదా. ఇప్పుడు ఒక 3 నుంచి 4 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసిన వల్ల బాగా కలుస్తుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు నెయ్యి వేసాం కదండి, చేతికి అస్సలు అంటదనమాట. బాగా కలిపేసుకోవాలి, పిండి ముద్దలాగా మెత్తగా చేసేసుకోవాలన్నమాట. ఇలా మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మీరు ఏ సైజులో అప్పాలు చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజులో చేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజులో చేసుకున్నానండి. చిన్న ముద్దలు తీసుకొని ఉండల్లా చుట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. అంతే. చూడండి, చిన్న మీడియం సైజు అప్పాలు రెడీ అయిపోయి ఇలాగే కొంచెం తిక్కుగానే ఉండాలండి. మరీ పలాచుగా చేసుకోకండి, గట్టిగా అయిపోతే తిక్కుగా ఉంటేనే మెత్తగా ఉంటాయి అనమాట. సో ఇలా అన్నీ చేసేసుకోవాలి. నేను అన్నీ చేసుకోలేదండి, ఒక బ్యాచ్కి సరిపోయినంత చేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత రిమైనింగ్ మనం చేసుకోవచ్చు అనమాట. అండ్ కడాయిలో డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలండి. ఇలా ఒక చిన్న ముద్ద వేసుకున్నారు అనుకోండి, అది వెంటనే తేలి పైకి రావాలన్నమాట. అంత బాగా ఆయిల్ హీట్ అవ్వాలి. సో ఇలా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ అప్పాలు వేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం అప్పాలని ఫ్రై చేసుకోకూడదండి, మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు చక్కగా ఫ్రై అవుతుందన్నమాట, పైన కూడా క్రిస్పీగా ఉంటుంది. మీరు హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తారనుకోండి, కలర్ వచ్చేస్తుంది కానీ లోపల మాత్రం ఫ్రై అవ్వదన్నమాట. సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాతే మీరు టర్న్ చేసుకొని 2 వైపులు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా, కొంచెం డార్క్ కలర్లోనే వస్తాయి అనమాట. ఇప్పుడు ఈ అప్పాలు తీసుకొని కొంచెం ఇలా ప్రెస్ చేసుకోవాలండి, ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుందన్నమాట. మరీ గట్టిగా ప్రెస్ చేసుకోకండి, బ్రేక్ అయిపోతే కొంచెం మెల్లగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇలా ప్రెస్ చేసుకొని ఇవి టిష్యూ పేపర్ మీద వేసేసుకోండి. ఇలాగే మీరు అన్ని అప్పాలు చేసుకోవాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు నేను చెప్పినట్టు ట్రై చేయండి, అరిసిల్లాగా అంత మెత్తగా ఉంటాయండి. అంతేనండి, రెడీ అయిపోయి బియ్యం పిండితో అప్పాలు. చూస్తున్నారు కదా మీరే ఎంత మెత్తగా ఉన్నాయో. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి, అరిసిల్లా ఉంటాయి, నోట్లో పెడితే కరిగిపోతాయి అనమాట. ఒక్కసారి ఈ స్టైల్లో చేసి చూడండి, మీకు నచ్చుతుంది. ట్రై చేస్తారు కదా, ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ స్వీట్ అండ్ స్నాక్ బై కృతికాకి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.